మీరు కేరళ లేదా శబరిమల వెళ్తున్నారా? అయితే జాగ్రత్త, ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి దేశంలోని నలుమూలల నుంచి భారీగా అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల వెళ్తున్నారు. వీరందరూ సాధారణంగా సరస్సులు, నదులు, చెరువుల్లో స్నానం చేస్తూ ఉంటారు. అయితే వాటర్ పొల్యూషన్ కారణంగా బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఒక రకమైన మెదడు వాపు వ్యాధి అన్నమాట. సో ఈ వ్యాధి సోకుతుంది అని కేరళ వైద్యులు ఆరోగ్య శాఖ హెచ్చరిస్తుంది. ఇప్పటికే అనేక మందికి పైగా ఈ వ్యాధి బారిన పడగా పలువురు చిన్నారులు, పెద్దవారు కూడా చనిపోయినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తర కేరళ జిల్లాలో శబరిమల, పంబా నది వంటి ప్రదేశాల్లో బ్రెయిన్ ఈటింగ్ అమీబా అధికంగా కనిపిస్తుంది అని చెప్పైతే వైద్యులు అంటున్నారు. నిజానికి ఇది వైరస్ కాదని, ఒకరి నుంచి మరొకరికి సోకదని వైద్యులు చెప్తున్నారు. నిలిచి ఉన్న నీటిలో ఈ అమీబా ఉంటుందని, నదులు, సరస్సులు, కాలువల్లో మునిగే సమయంలో ముక్కు, నోటి ద్వారా నీరు లోపలికి వెళ్లకుండా చూసుకోవాలని, ముక్కు గట్టిగా మూసి నీటిలో మునగాలి అని వైద్యులు సూచిస్తున్నారు. మెదడు పనితీరుపై అమీబా ప్రభావం చూపుతుందని, మెదడు కణాలను చంపుతుంది అని వైద్యులు అంటున్నారు. వ్యాధి సోకిన 5 రోజుల తర్వాత ఈ లక్షణాలు అయితే స్టార్ట్ అవుతాయంట. మొదటిగా తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు, మెడనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. ఈ లక్షణాలు మీకు కానీ ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇక కొన్ని సందర్భాల్లో 5 నుంచి 6 రోజులకే జరగాల్సిన నష్టం కూడా జరిగిపోయింది అంటున్నారు. కాబట్టి వ్యాధి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అమీబా వల్ల వచ్చే ఈ వ్యాధిపై ఆందోళన అవసరం లేదని, చిన్న చిన్న జాగ్రత్తలు కూడా తీసుకుంటే సరిపోతుంది అని కేరళ ప్రభుత్వం చెప్తుంది. నీటిలో ఈత కొట్టడం, మునిగే సందర్భంలో ముక్కులోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే అయ్యప్ప స్వాములు మీరే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకు ఉంది. నిర్లక్ష్యాన్ని వీడి వైద్యులు చెప్తున్న జాగ్రత్తలు పాటిస్తూ క్షేమంగా వెళ్లి ఆ స్వామి వారి ఆశీస్సులు తీసుకొని రావాలని మా వైకే ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం.